నుంచి కాపాడతాడు కదా, దాన్ని ఎంతో కష్టపడి మళ్ళీ కాపాడి కోత కోస్తారు కదా. కోత కోస్తే ఎవరో తీసుకొచ్చి మళ్ళీ మనకి రైస్ రూపంలో ఇస్తారు కదా. ఆ రైస్ రూపంలో ఇచ్చిన తర్వాత మన అమ్మ కానీ నాన్న కానీ ఇంకా మన అమ్మమ్మ కానీ వండితే ఆ తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది అన్నం. రైట్? అంతేనా? ఇంతమంది కష్టపడిన ఆహారాన్ని మనం 2 నిమిషాల్లో చెత్తబుట్టలో వేసేస్తాం. ఎక్కువ టైం పడుతుందా పడేయడానికి? టైం పడుతుందా? అంత ఈజీగా పడేస్తారు మీరు. ఎంత కష్టం ఉంటుంది? మీ ఫాదర్స్ అందరూ కూడా చాలామంది రైతులే కదా, అవునా? అట్లా వృధా చేయడం కరెక్టేనా? మీరు పడేసి అన్నం ఉంది కదా, ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళి అబ్జర్వ్ చేశారా? అడుక్కునే వాళ్ళని, అనాథల్ని చూసారా? మీరు పడేసే అన్నం మిగిల్చి అదే అన్నం వాళ్ళకి ఇస్తే ఒకసారి ఆలోచించండి. మీరు పడేయకుండా అదే అన్నాన్ని మంచిగా అన్నం లేని వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా, ఓకేనా? ఒక స్కూల్లో రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడంట. అతను రోజు ఎక్కువ తీసుకొచ్చేటోడట అన్నం, కొంచెమే తినేసి డస్ట్బిన్లో పడేసేటోడంట. ఒకరోజు అట్లనే రాహుల్ ఎక్కువ తెచ్చుకున్నాడు రైస్. ఆ రోజు కూడా కొంచెమే తినేసి ఆకలి లేదని చెప్పేసి డస్ట్బిన్లో వేయబోతా ఉంటే టీచర్ చూశారు. ఏ రాహుల్, నువ్వు రైస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు పడేస్తున్నావు అని అడిగింది టీచర్. నాకు ఆకలి లేదు టీచర్, నాకు ఇంతే సరిపోయింది అని చెప్పాడంట. అయితే పడేయాలా? రైస్ పడేయాలా? చెప్పండి. ఆ రైస్ రావాలంటే, అన్నం రావాలంటే ఎంత కష్టపడాలి మీకు తెలుసు కదా. సో మీకు నచ్చని కూర తెచ్చారని, నచ్చని వంట వండారని అన్నం పడేయొద్దు. చూసి మీరు ఎంత కావాలో అంతే పెట్టుకోండి, సరేనా? అట్లా ఆ ఆహారాన్ని పడేయొద్దు, ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. ఆ ఫుడ్ లేక ఎంతోమంది చనిపోతున్నారు తెలుసా. సో మొదట మీరేం చేయాలి? కొంచెమే పెట్టుకోవాలి, ఓకేనా? తర్వాత రాహుల్ ఏం చేసిండంటే, తర్వాత కొంచెమే తీసుకొచ్చేవాడు, అతనికి ఎంత కావాలో అంతే తినేటోడు. రాహుల్ని చూసి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేర్చుకున్నారు. ఎవరికి సరిపడా ఆహారం వాళ్ళే తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. అట్లా స్కూల్ మొత్తము వేస్ట్ చేయకుండా చేంజ్ అయ్యారు. మీరు కూడా అలా అవుతారా? ఏమనుకున్నాడంటే రాహుల్ ఏమనుకున్నాడు తెలుసా? మొదట కొంచెం ఆహారమే తీసుకుంటాను, కొంచెం ఫుడ్డే పెట్టుకుంటాను, ఇంకా కావాలంటే మళ్ళీ తెచ్చుకుంటాను, కానీ ప్లేట్లో పెట్టుకున్న ఫుడ్ని వేస్ట్ చెయ్యను అని అనుకున్నాడు. అయితే మీరేం చేయాలంటే, ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా, ప్రతిజ్ఞ తెలుసా? అంటే ప్లెడ్జ్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాం కదా. ప్రతిజ్ఞ అంటే ఏంటి? మనం ప్రమాణం చేసి ఇదే పని నేను చేస్తాను అని చెప్పాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ అటెన్షన్. ప్రతిజ్ఞ. నేను ఈరోజు నుంచి నాకు కావాల్సినంత ఆహారమే తీసుకుంటాను, ప్లేట్లో ఆహారం మిగల్చను, ఆహారాన్ని చెత్తబుట్టలో వేయను, ఆకలి లేకపోతే ఎక్కువగా తీసుకోను, ఇంకా కావాలంటే మళ్ళీ తీసుకుంటాను, రైతు కష్టాన్ని గౌరవిస్తాను, ఆహారాన్ని గౌరవిస్తాను, నా స్నేహితులకు కూడా
ఆహారం వృధా చేయవద్దని చెబుతాను. అందరు ఇప్పుడు గట్టిగా చెప్పండి. హ్యాండ్స్ డౌన్. ఆహారం వృధా చేయము. ఆహారం వృధా చేయము. అవసరమైనంత మాత్రమే తీసుకుంటాము. ఓకేనా? డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకేనా?